నార్త్ ఈస్ట్ ఇండియా, ఈశాన్య భారతంలోని మిజోరాం రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా రోడ్ ద్వారా కానీ లేదా ఎయిర్వేస్ ద్వారా కానీ వెళ్ళగలం. అక్కడ రైల్ లింక్ ఇంతవరకు లేదు. నిన్న సెప్టెంబర్ 13 తారీఖు మొట్టమొదటిసారిగా ప్రధాని మోడీ గారు మొట్టమొదటి రైల్వే లైన్ భైరబీ సైరంగ్ బ్రాడ్ గేజ్ ప్రాజెక్ట్, ఇది ఒక ఫస్ట్ ఎవర్ రైల్వే లైన్ అనమాట. మిజోరాం రాష్ట్రానికి ఇది ఒక హిస్టారిక్ మూమెంట్ అని చెప్పొచ్చు అనమాట. మనందరూ తెలుసు, నార్త్ ఈస్ట్లో కనెక్టివిటీ చాలా కష్టం. మౌంటైన్స్ ఉంటాయి, ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి. ముఖ్యంగా ఇది కేవలం 51.83 కిలోమీటర్స్, 51 కిలోమీటర్ల స్ట్రెచ్ మాత్రమే. కానీ ఈ రైల్వే లైన్ వేయడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. దానికి కారణం ఎన్నో టన్నెల్స్, ఎన్నో బ్రిడ్జెస్, మేజర్ బ్రిడ్జెస్, మైనర్ బ్రిడ్జెస్ కట్టాల్సిన పరిస్థితి అనమాట. దాదాపు 5,070 కోట్లు ఖర్చు పెట్టి ఈ రైల్వే లైన్ వేశారు. ఇదొక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పొచ్చు. మన భారతదేశ రైల్వే చరిత్రలోనే ఇదొక అద్భుతం అని చెప్పొచ్చు అనమాట. అసలు ఈ ప్రాజెక్ట్ అనేది మిజోరాంకి సంబంధించి ఈ రైల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేది భైరబీ సైరంగ్ ప్రాజెక్ట్ అనేది 2008-9లోనే ఆ టైంలో శాంక్షన్ చేశారనమాట. 2015లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అయితే దీనికి 45 టన్నెల్స్, 55 మేజర్ బ్రిడ్జెస్, అదేవిధంగా 87 మైనర్ బ్రిడ్జెస్, దాంతోపాటు 10 రోడ్ ఓవర్ అండ్ అండర్ పాసెస్ ఇవన్నీ కట్టాల్సి వచ్చింది. ఇవన్నీ మొత్తం దాదాపు 54%, ఈ మొత్తం ఈ 51 కిలోమీటర్ స్ట్రెచ్ మొత్తం దానిలో 54% కూడా టన్నెల్స్ బ్రిడ్జ్తోనే కనెక్ట్ చేశారనమాట.